హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణ హోమ్ బేక్స్. ఈరోజు రిచ్ ప్లమ్ కేక్ రెసిపీని ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. అదేవిధంగా మన ఛానల్లో ఎగ్లెస్ ప్లమ్ కేక్ రెసిపీస్ని కూడా ఆల్రెడీ పోస్ట్ చేశానండి. పెరుగు యూజ్ చేసి ఒకటి, అదేవిధంగా వెనిగర్ యూజ్ చేసి ఒకటి కూడా పోస్ట్ చేశాను. రెండు కూడా మంచి రెసిపీస్ అండి. ఆ రెండు రెసిపీస్తో కంపేర్ చేస్తే ఈ రెసిపీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. సో లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ముందుగా మనం 2 టేబుల్ స్పూన్ క్యాష్యూ అండ్ 2 టేబుల్ స్పూన్ ఆల్మండ్స్, అదేవిధంగా గ్రీన్ టూటీ ఫ్రూటీ 2 టేబుల్ స్పూన్ అండ్ రెడ్ టూటీ ఫ్రూటీ 2 టేబుల్ స్పూన్. డేట్స్ అయితే నేను 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. అదేవిధంగా మెలన్ సీడ్స్ అయితే 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. రైజిన్స్ 2 టైప్స్ తీసుకున్నానండి. గోల్డెన్ రైజిన్స్ అండ్ బ్లాక్ రైజిన్స్ తీసుకున్నాను. అదేవిధంగా చెర్రీస్ కూడా 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. వీటన్నిటిని కూడా ఒక బౌల్లో వేసుకొని 1/2 కప్పు ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలి. నేను ఈ ఆరెంజ్ జ్యూస్ని ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేశానండి. ఆరెంజ్ జ్యూస్ ప్లేస్లో గ్రేప్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. ఇంట్లో ప్రిపేర్ చేసిన ఆరెంజ్ జ్యూస్ లేనట్లయితే బయట టెట్రా ప్యాక్స్లో అవైలబుల్గా ఉంటుంది కదండి, అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేను చెప్పిన మెజర్మెంట్స్లోనే కాకుండా మీకు ఏమైనా నచ్చినట్లయితే వాటిని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు నచ్చని డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వాటిని మీరు రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు క్యారమెల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. దానికి ఒక ప్యాన్లో 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి. ఇప్పుడు షుగర్ వేసి అలా వదిలేయకుండా ఇలా స్ప్రెడ్ చేసినట్టు వేసుకోవాలి. కొద్దిసేపటికి షుగర్ మెల్ట్ అవడం స్టార్ట్ అవుతుందండి. మీరు ఈ స్టేజ్లో వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. అలా మెల్ట్ అవుతుంటుంది. కొంచెం స్పాచులాతో ఒక్కసారి కలపండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు లో టు మీడియం ఫ్లేమ్లోనే చేయండి. అలా కాకుండా మీరు ఫ్లేమ్ని పెంచినట్లయితే షుగర్ మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి. దానివల్ల కేక్ మొత్తం చేదుగా అనిపిస్తుంది. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఈ రెసిపీ ఉంటుంది. ఇప్పుడు షుగర్ మొత్తం కరిగిన తర్వాత 1/2 కప్పు వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకోండి. వాటర్ వేసిన తర్వాత వాటర్ అండ్ షుగర్ రెండు కూడా సెపరేట్ అవుతాయండి. వీడియోలో నేను చూపించిన విధంగా ఒక 2 to 3 మినిట్స్ అలా కలుపుతూ ఉంటే రెండు కూడా మిక్స్ అవుతాయి. వీడియోలో నేను చూపించిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు గ్యాస్ని ఆఫ్ చేసేయండి. అంటే మీరు చూడడానికి లిక్విడ్లా కనిపిస్తుందండి, బట్ చల్లారిన తర్వాత అది కొంచెం థిక్ అవుతుంది. ఇప్పుడు స్పైసెస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం 1 ఇంచ్ దాల్చిన చెక్క తీసుకోండి. అదేవిధంగా 2 లవంగాలు తీసుకోవాలి అండ్ 2 ఇలాచీ కూడా తీసుకోవాలి. చిన్న ముక్క సొంటి తీసుకోవాలండి, అంటే డ్రై జింజర్. అదేవిధంగా జాజికాయ కూడా చిన్న పీస్ తీసుకోవాలి, అంటే నట్మెగ్. ఇప్పుడు ఈ స్పైసెస్ని నేను 1/3 కప్ షుగర్లో వేసి ఫైన్గా బ్లెండ్ చేస్తాను. మీ దగ్గర స్పైసెస్ పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నేనేంటంటే ఇలా ఫ్రెష్గానే ప్రిపేర్ చేస్తాను. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పాలండి. ఫ్రూట్స్ని సోక్ చేసినప్పుడు స్ట్రాబెర్రీ క్రష్ కానీ లేదంటే మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఉంటుంది కదండి, అది కానీ 1 or 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఫ్రూట్స్ని సోక్ చేయడానికి ఆరెంజ్ జ్యూస్ వేస్తాం కదండి, ఆరెంజ్ జ్యూస్ వేసినప్పుడే ఇది కూడా వేసేయండి. బాగా మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ని సోక్ చేయకుండా మీకు ఇన్స్టెంట్గానే కావాలి అనుకుంటే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా ఒక ప్యాన్లో వేసి ఆరెంజ్ జ్యూస్ ఇంకొక 1/2 కప్ ఎక్స్ట్రాగా యాడ్ చేయండి. ఒక 5 మినిట్స్కి అదంతా దగ్గర పడిన తర్వాత మీరు ఇన్స్టెంట్గా ఈ డ్రై ఫ్రూట్స్ని ప్లమ్ కేక్లో యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో ఇన్స్టెంట్ ప్లమ్ కేక్ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలని పోస్ట్ చేశానండి వీడియో. ఆ వీడియోలో ఇన్స్టెంట్గా ఇలా డ్రై ఫ్రూట్స్ని ఏ విధంగా బాయిల్ చేసుకోవాలనేది క్లియర్గా ఉందండి. మీలో ఎవరికైనా యూజ్ఫుల్ అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఒక బౌల్లో 90 గ్రామ్స్ అన్సాల్టెడ్ బటర్ తీసుకోండి. ఈ బటర్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ అయిన తర్వాత మనం ముందుగా 1/3 కప్ షుగర్ని స్పైసెస్ వేసి పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ని ఇందులో కొద్దిగా బ్యాచెస్ వైజ్గా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర బ్రౌన్ షుగర్ ఉన్నట్లయితే ఈ వైట్ షుగర్ ప్లేస్లో మీరు బ్రౌన్ షుగరే యూజ్ చేయండి. ఈ షుగర్ బటర్ రెండు కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. 3 ఎగ్స్ కూడా నేను ఒక్కసారి వేయట్లేదండి, అంటే ఒకసారి 1 ఎగ్ వేస్తున్నాను. అది బాగా బీట్ చేసిన తర్వాత ఇంకొక ఎగ్, అలా 3 ఎగ్స్ని కూడా వేసుకొని బీట్ చేసుకోవాలి. చాలా మంది ఇన్స్టాలో కేక్ ఫొటోస్ పంపిస్తున్నారండి. పంపించి ఈ కేక్ నాకు ఆర్డర్ వచ్చింది, దీన్ని మేము ఎంతకి సేల్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఒకరిద్దరికైతే నేను సమాధానం చెప్పగలనండి. అలా కాకుండా ఇంకా డైలీగా నాకు వీడియోస్ పోస్ట్ చేస్తూ అంటే మాకు ఈ కేక్ ఆర్డర్ వచ్చింది, దీని ప్రైస్ చెప్పండి అని అడుగుతున్నారండి. మీరు యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్, అదేవిధంగా మీ ఏరియాలో ఉండే కేక్ ప్రైజెస్, లేదంటే ఇంకా ఫాండెంట్ ఏమైనా వర్క్ ఉంటుంది కదండి, ఫాండెంట్ వర్క్, ఇవన్నీ బేస్ చేసుకొని దాని ప్రైస్ ఉంటుందండి. మీ కస్టమ్ వాల్యూ మీకే తెలుస్తుందండి. అదేవిధంగా మన ఛానల్లో నేను చాలా రెసిపీస్ పోస్ట్ చేశానండి. వాటి ప్రైజెస్ అండ్ ఫ్లేవర్ కూడా మీకు నేను చెప్పాను. సో మీరు వాటిని బేస్ చేసుకొని కూడా ప్రైస్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెసిపీ విషయానికి వస్తే 3 ఎగ్స్ వేసిన తర్వాత బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర ప్లమ్ ఎసెన్స్ ఉంటే ప్లమ్ ఎసెన్స్ వేసుకోవచ్చు. అదేవిధంగా రమ్ ఎసెన్స్ ఉంటుందండి, అది కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నానండి. 1/2 టీ స్పూన్తో 2 టైమ్స్ వేసాను. 1 టీ స్పూన్ వేసాను. అదేవిధంగా పైనాపిల్ ఎసెన్స్ 1/2 టీ స్పూన్
అండ్ స్వీట్ ఆరెంజ్ ఎసెన్స్ ఉంటుందండి, అది 1/2 టీ స్పూన్ వేసాను. మీ దగ్గర ప్లమ్ కేక్ ఎసెన్స్ ఉన్నట్లయితే వీటన్నిటిని స్కిప్ చేసి 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అండ్ 1/2 టీ స్పూన్ ప్లమ్ కేక్ ఎసెన్స్ వేయండి. అదేవిధంగా మీరు ఇదే స్టేజ్లో మీరు క్యారమెల్ కలర్ని కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. నేను క్యారమెల్ని ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి క్యారమెల్ కలర్ని ఏమీ యాడ్ చేయలేదండి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టి డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లించుకోవాలి. ఇక్కడ మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా యాడ్ చేయొచ్చండి. నేనైతే మైదానే తీసుకున్నాను. స్ట్రైనర్లో 1 కప్ మైదా వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ కోకో పౌడర్ వేసానండి. మీకు కోకో పౌడర్ అంటే చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకుంటే 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసుకోండి. అప్పుడు చాక్లెట్ ప్లమ్ కేక్ అవుతుంది. నాకు చాక్లెట్ ఫ్లేవర్ వద్దండి, సో నేను అందుకే ఓన్లీ 1 టీ స్పూనే యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా ఏం అవసరం లేదండి, సాల్ట్ 1 పిన్ చేస్తే సరిపోతుంది. మీకు వీలైతే 2-3 సార్లు జల్లించుకొని తీసుకోండి. నేను ఎగ్లెస్ ప్లమ్ కేక్ రెసిపీని 2 పోస్ట్ చేశాను కదండి, ఆ రెసిపీస్తో కంపేర్ చేస్తుంటే ఎగ్తో చేసిన ఈ ప్లమ్ కేక్ రెసిపీ అయితే చాలా బాగుందండి టేస్ట్. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయండి. ఇప్పుడు హ్యాండ్ బ్లెండర్తో ఇంకా మనకు పని ఉండదండి, సో హ్యాండ్ బ్లెండర్ని తీసేసి ఇప్పుడు మనం ముందుగా జల్లించుకొని పెట్టుకున్నాం కదా ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ని కొద్దిగా వేసుకోవాలి. ఈ రెసిపీలోకి మిల్క్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. మైదాని ఒక్కసారిగా వేయకుండా ఒక 2-3 బ్యాచెస్లా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మైదా మొత్తం వేయకుండా కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ మైదాని మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ సోక్ చేసుకున్నాం కదండి, ఆ సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్లో ఈ మైదాని యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఓవర్ నైట్ అంతా డ్రై ఫ్రూట్స్ని సోక్ చేశాను. ఆ సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్లో ఈ మైదా మొత్తం వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని బ్యాటర్లో వేసుకోవాలండి. బ్యాటర్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను సగం డ్రై ఫ్రూట్స్ని బ్యాటర్లో వేసి మిక్స్ చేశానండి, మిగతా సగం పక్కన పెట్టాను. అదేవిధంగా మనం ముందుగానే క్యారమెల్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, క్యారమెల్ని కూడా వేసుకోవాలి. మొత్తం వేసేయాలండి, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారమెల్ మొత్తం కూడా. క్యారమెల్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో, ఈ విధంగానే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కాకుండా మీరు క్యారమెల్ ఇంకా డార్క్ కలర్ వచ్చేంత వరకు ప్రిపేర్ చేసుకుంటే కేక్ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బ్యాటర్లో వేసేస్తానండి. తర్వాత గార్నిషింగ్ కోసం మళ్ళీ ఎక్స్ట్రా వేరే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాను. డ్రై ఫ్రూట్స్లో మైదా వేసి మిక్స్ చేయడం వల్ల మీకు డ్రై ఫ్రూట్స్ ముద్దలా అనిపిస్తున్నాయండి, దానివల్ల ప్రాబ్లం అయితే ఏముండదు. ఈ రెసిపీలో మనం క్యారమెల్ కలర్ ఏమీ యాడ్ చేయకపోయినా సరే కేక్ బేక్ అయిన తర్వాత మంచి కలర్ వస్తుందండి. ఎందుకంటే మనం మైదాలో 1 టీ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసాము. అదేవిధంగా మనం క్యారమెల్ని కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామండి, సో దానివల్ల మంచి కలర్ కూడా వస్తుంది కేక్కి. ఇప్పుడు స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా రావాలి. ఈ కేక్ని బేక్ చేయడానికి నేను 7 ఇంచెస్ కేక్ టిన్ తీసుకున్నాను. బటర్ పేపర్ వేసి ఆయిల్తో గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ మొత్తాన్ని టిన్లో ట్రాన్స్ఫర్ చేసుకొని బేక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మీరు గార్నిషింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చండి, నేనైతే ఇప్పుడు యాడ్ చేయట్లేదు. కేక్ని అవెన్లో ఉంచిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ తర్వాత డ్రై ఫ్రూట్స్ని కేక్ పైన గార్నిష్ చేస్తాను. బ్యాటర్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి స్పాచులాతో ఫ్లాట్గా లెవెల్ చేసుకోవాలి. టిన్ని ఒక 4-5 టైమ్స్ ట్యాప్ చేసిన తర్వాత ప్రీహీటెడ్ అవెన్లో 170 degrees దగ్గర 50 to 55 మినిట్స్ బేక్ చేసుకోవాలి. అదే మీరు గ్యాస్ పైన బేక్ చేద్దాం అనుకుంటే లో ఫ్లేమ్లో 55 to 60 మినిట్స్ అంటే 1 అవర్ పాటు బేక్ చేసుకోవాలి. అవెన్లో టాప్ అండ్ బాటమ్ బోత్ రాడ్స్ కూడా ఆన్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా 55 మినిట్స్ తర్వాత కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయింది. అన్సాల్టెడ్ బటర్ ఉంటుంది కదండి, అన్సాల్టెడ్ బటర్ని మెల్ట్ చేసుకొని కేక్ పైన ఇలా ఆయిల్ బ్రష్తో లైట్గా అప్లై చేసుకోండి. ఈ స్టెప్ అయితే మీరు అసలు స్కిప్ చేయొద్దండి, మీరు కంపల్సరీగా ఇలా అన్సాల్టెడ్ బటర్తో మీరు అప్లై చేసుకోండి. కేక్ కంప్లీట్గా కూల్ అయిన తర్వాత డిమోల్డ్ చేసుకోవాలి. చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి, మీరు ఖచ్చితంగా మీరు ఈ రెసిపీని అయితే ట్రై చేయండి, మీకు అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చుతుంది. ఈ రెసిపీలోకి నేను చెప్పిన విధంగానే మీరు స్పైసెస్ని కూడా తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. షుగర్ కూడా కరెక్ట్గా సరిపోతుందండి. మీకు ఇంకా షుగర్ సరిపోలేదు అనుకుంటే 1 or 2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. నాకైతే ఈ షుగర్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ కేక్ని కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. మీరు కూడా ఈ రెసిపీని నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్స్లో చెప్పండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి, అవన్నీ మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి. మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.